అవును, మీరు విన్నది నిజమే. ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ఈ కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చింది. వివిధ వాహనాలకు మారిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ బైక్లు, స్కూటర్లు. ఇంతకుముందు ఫీజు 1000 రూపాయలు ఉండగా ఇప్పుడు దానిని 2000 రూపాయలుకి పెంచారు. విదేశీ బైక్లు. గతంలో 10,000 రూపాయలుగా ఉన్న ఫీజు ఇప్పుడు 20,000 రూపాయలు అయ్యింది. కార్లు. ఇంతకుముందు 5,000 రూపాయలు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు. విదేశీ కార్లు. గతంలో 40,000 రూపాయలుగా ఉన్న ఫీజు ఇప్పుడు ఏకంగా 80,000 రూపాయలుకి చేరింది. వాణిజ్య వాహనాలు. గతంలో 6,000 రూపాయలు ఉన్న ఫీజు ఇప్పుడు రెట్టింపై 12,000 రూపాయలు అయ్యింది. ఆటోలు. ఇంతకుముందు 2,500 రూపాయలుగా ఉన్న ఫీజును ఇప్పుడు 5,000 రూపాయలుకి పెంచారు. కాబట్టి మీ వాహనం రిజిస్ట్రేషన్ గడువు ముగియబోతున్నట్లయితే ఈ పెరిగిన ఛార్జీలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు బజ్ అప్డేట్స్ 24/7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.